హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఒక తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని జీవోలను కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, కొద్దిసేపటి క్రితం ఇటు హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఇటు పబ్లిక్ డొమైన్‌లో కూడా అన్ని జీవోలు పెట్టాలి. ఈ దొంగచాటు జీవోలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్‌లో కూడా, ట్విట్టర్‌లో కూడా హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? సతీష్ గారు, ప్రజల తీర్పుతో జీవాన్ని కోల్పోయిన హరీష్ రావు జీవోల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. సీనియర్ మంత్రిగా చాలా కాలం పనిచేశారు ఆయన. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎమ్మెల్యే కాకుండా, ఎమ్మెల్సీ కాకుండా కూడా మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ భిక్షతో మంత్రి అయిన వ్యక్తి హరీష్ రావు గారు. వాస్తవంగా ఏంటంటే జీవోలు ఏ సందర్భంలో ఇస్తుంది గవర్నమెంటు? అసెంబ్లీ అట్లాగే కౌన్సిల్ బేసికల్గా సమావేశం కానప్పుడు జీవోల రూపంలో ఒక పని సాఫీగా జరిగేందుకు జీవోని ఇష్యూ చేసి, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి, తర్వాత దాన్ని చట్టసభలో పెట్టిన తర్వాత అది చట్టం అవుతుంది, పరిపాలన విభాగంలోకి అది పార్ట్ అయిపోతుంది. కాబట్టి చట్టబద్ధమైన పరిపాలనకు బ్రేక్స్ జరిగినప్పుడు, చట్టబద్ధమైన పరిపాలనలో కొన్ని అంశాలను ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు క్యాబినెట్ ఆమోదంతో జీవోలను బయటకు తీసుకొస్తుంటుంది. కొన్ని జీవోలు డిపార్ట్మెంటల్ ఇంటర్నల్గా వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వస్తుంటే ప్రజల చర్చల్లోకి వచ్చినప్పుడు, ప్రజలకు అది సంపూర్ణ చట్టంలో బయటకు వచ్చినప్పుడు జీవో అనేది చట్టరూపంలో బయటకు వస్తుంది. ఇది జనరల్గా గవర్నెన్స్ చేసిన ఎవరికైనా తెలియాల్సిన విషయం. మరి సీనియర్ మంత్రిగా ఉండే సీనియర్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి హైకోర్టు తీర్పు అట్లర్థం కావడం అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. గౌరవ హైకోర్టు తీర్పును పూర్తిగా గౌరవించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా హైకోర్టు తీర్పుకు అగెనిస్ట్గా మేము పోము. న్యాయ వ్యవస్థ పట్ల సంపూర్ణ గౌరవం ఉంటుంది. చాలా సందర్భాల్లో జరిగింది ఏంటంటే, గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు ప్రజా పరిపాలనకు విఘాతం కల్పిస్తున్న సందర్భంలో, ప్రజలకు పరిపాలనను డైరెక్ట్గా ఇచ్చే క్రమంలో, ఆ లొసుగులను తొలగించే క్రమంలో జీవోలు చేసిన మాట వాస్తవము. ఆ జీవోలో చాలా వాటిని మేము క్యాబినెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునే సందర్భం కూడా చాలా అంశాలు ఉంటాయి. కొన్ని జీవోలు ఏముంటాయంటే తాత్కాలికమైన అంశాల కోసము, తాత్కాలికమైన ప్రభుత్వ అవసరాల కోసం తీసుకునేది ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత మేరకు మేము జీవోలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. 1 6 5 మిగులు ఉంటే డిపార్ట్మెంటల్ డొమైన్ల మీద ఉంటాయి. హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రజా పరిపాలన ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా కూడా ప్రజల భాగస్వామ్యం ఉండే ప్రభుత్వ రూపమే నిజమైన ప్రజాస్వామ్య రూపం. కాబట్టి డెఫినెట్గా హైకోర్టు తీర్పును అనుసరించి మేము డొమైన్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక రెండోది ఆయన ఏమన్నారంటే, ఏదో అడ్డగోలు పరిపాలన చేస్తున్నారు, రహస్య పరిపాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెరిచిన పుస్తకం. కాంగ్రెస్ పార్టీ జీవితమే తెరిచిన పుస్తకం. మీరు సీనియర్ రిపోర్టర్ సతీష్ గారు, ఇక్కడ గాంధీ భవన్లో చీమ చిటుక్కున్నా కూడా ఆ విషయం మీకు చెప్తారు వాళ్ళు. మీరు కూడా ఆ చీమ చిటుక్కున్న రిపోర్ట్ కూడా మేము తీసుకుంటాం. వారిలాగా ఫామ్ హౌస్ లోపలికి పోవడానికి పర్మిషన్లు మాకు అవసరం లేదు. హరీష్ రావు గారికి ఎక్కడెక్కడ స్థావరాలున్నాయో అక్కడికి పోవడానికి మీకు పర్మిషన్లు ఉండవు. అట్లాగే వాళ్ళు బేసికల్గా వాళ్ళు సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత సెక్రటేరియట్లో పోవడానికి ఫార్మర్లకు ఎవరికి అవకాశం ఉండకపోయేది, పాలకులకు తప్ప. అక్కడ పనిచేసే స్కావెంజర్లు కానీ కింద తరగతి ఉద్యోగులను అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ ఉంటే గదుల్లో తలలేసే సందర్భం వాళ్ళకు ఉన్నది. రహస్య పరిపాలన, రహస్య నిర్ణయాలు, రహస్య చర్చలు, రహస్యకి సంబంధించిన గవర్నెన్స్ అంతా వాళ్ళది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆమోదిస్తే ఎట్లా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఓపెన్ చేసే రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అయినా, ఇక్కడ మా అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయినా, మా మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలైనా ఏదైనా బహిర్గతం చేస్తూ ఉంటాం. కాబట్టి బహిర్గతం అనేది కాంగ్రెస్ పార్టీ స్వభావం, అంతర్గతం అనేది వాళ్ళ స్వభావం. వాళ్ళకు సంబంధించిన రోగాలను పట్టుకొచ్చి మాకు అడ్డగట్టాలని చూస్తే మేమేం చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి హరీష్ రావు గారు సీనియర్ మంత్రి, జీవోలకు సంబంధించిన ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉన్నది. కేవలం మీరు మాజీ మంత్రి, మీరు ఈరోజు బట్ట కాల్సి మా మీద చేద్దాం అనుకుంటే ఆ బట్ట మీ మీదే పడి తగలబోతుంది. మా పరిపాలన ఎట్లా ఉందనేది జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పునిచ్చారు. అప్పుడు ప్రజలిచ్చే తీర్పును జూబ్లీహిల్స్ ప్రజలు దాన్ని మళ్ళొకసారి సర్టిఫై చేశారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పెద్ద పెద్ద సర్టిఫికేట్లే సర్పంచ్ రూపంలో, వార్డు మెంబర్ రూపంలో మాకు ఇచ్చారు. కాబట్టి అవాకులు చవాకులు పేరి అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని గౌరవనీయులు హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 19,064 జీవోలు తీసుకొచ్చారు. అందులో 3,200 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారు. మిగతా 82% జీవోలు దాచిపెట్టారు. దీని వెనుక అంతరాయం ఏంటంటూ కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి పోవడానికి ముఖం లేదు వాళ్ళకు. ప్రజలు ఓడగొట్టారు, వాళ్ళకు ఓడగొట్టి కర్రు కాల్సి బాధలు పెట్టారు. కాబట్టి బయటికి పోలేక వాళ్ళు ట్విట్టర్ల మీద మమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే, వాళ్ళ పార్టీ నేత ఎర్రవల శ్రీనివాస్ గారు దాని మీద హైకోర్టులో పెట్టారు. హైకోర్టులో బేసికల్గా దాని మీద ఒక ప్రజా ప్రయోజనాలు అయితే ఒక పిల్లేశారు. హైకోర్టు ఏముందంటే, ఆ జీవోలు ఏవైతున్నాయో వాటి పబ్లిక్ డొమైన్లో పెట్టమన్నది. డెఫినెట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టా జీవోలు మేము కొన్ని పెడతా ఉంటాం. మేము తప్పనిసరిగా హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం. హైకోర్టు తీర్పును మేము ఎక్కడ వ్యతిరేకించట్లేదు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా రహస్యాలను
తో పరిపాలన నడపాల్సిన అఘాయిత్యం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు. ప్రజలు మాకు స్వేచ్ఛగా తీర్పునిచ్చారు. ప్రజలు మాకు సంపూర్ణమైన అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరొకసారి ప్రజలు ధృవీకరించారు. కానీ ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవించాం. మేము ఏ పరిపాలనా వ్యవహారాలైనా కూడా ప్రజల అదుపుతో చేస్తూ ఉంటాం. అయితే మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు అసెంబ్లీ ఆమోదం మాకు బేసికల్గా ఇంకా లభించినప్పుడు కొన్ని పరిపాలనా అంశాలు జీవోల రూపంలో పోతుంటాయి. అందులో కొన్ని టెంపరీగా ఉంటాయి, మరికొన్ని అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత చట్టం రూపంలోకి వస్తుంది. జీవో అనేది ఎప్పుడు శాసనసభ అమల్లో లేనప్పుడే కదా జీవోలు బయటకు వచ్చేది. కాబట్టి డెఫినెట్గా ఏవైతే డొమైన్లో మేము పెట్టలేదో వారు చెప్పిన సంఖ్య మీద హైకోర్టు ఎక్కడ కామెంట్ చేయలేదు. హైకోర్టు ఏముందంటే మీరు ఏది తీసుకున్నా కూడా ప్రజలు తెలవాలి ప్రజాస్వామ్యంలో, కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టుకున్నారు. డెఫినెట్గా పబ్లిక్ డొమైన్లో పెడతాం. అదేదో హైకోర్టు మాకు బేసికల్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కోర్టుకి సంబంధించిన ఏ సూచన అయినా మేము పాటిస్తాం, ప్రభుత్వం యొక్క విధి. దాన్ని ఆయన ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకోవడం అనేది ఇక వారి వివేకానికి అర్థంగా కనబడతా ఉంది. కాబట్టి హరీష్ రావు గారు ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా, బీఆర్ఎస్ ఎన్ని గుట్ట మీదకి హరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయం ప్రకారం పోతుంది. ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి మేము సపరిపాలనను, సుపరిపాలనను, అట్లాగే ప్రజారంజక పరిపాలనను, ఓపెన్ పరిపాలన ప్రజలకు అందించేది సిద్ధంగా ఉన్నాం. మీ మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జీవోల రూపంలో బయటకు వస్తుంది. కానీ 82% జీవోలను దాయడం వెనుక అంతరం ఏంటి అంటే ఎందుకు దాస్తున్నారు? ఇప్పటికే మీరు ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు, అయినా కూడా ఎందుకు జీవోలు దాయాల్సి వచ్చింది? మరి 82% చెప్తున్నారు కదా, వాళ్ళు లెక్కలతో పాటు కూడా చెప్తున్నారు. ఎందుకు దాస్తున్నారు మరి మీరు? సతీష్ గారు, మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు మనం బేసికల్గా మా టీవీ ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారు. ఇది మళ్ళీ ఒక ప్రాసెస్లో రావడానికి టైం పడుతుంది. ఎడిటింగ్ అవుతుంది, సందర్భాన్ని బట్టి మీరు వేస్తుంటారు. ఒక జియో పబ్లిక్ డొమైన్ రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక హిస్టారికల్ ప్రాసెస్ ఉంటుంది, అట్లాగే ఒక గవర్నెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. మేము ఒక జీవోని పబ్లిక్ కోసం తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అది ఉండదు. బహుశా ప్రాసెస్లో అధికారపరమైన పరిపాలనాపరమైన ఒకటి జాప్యాలు జరిగితే జరగవచ్చు. కానీ అదేదో మేము నేరం చేసినట్టుగా, అలాగే ప్రజలకు తెలియకుండా పరిపాలన చేసినట్టుగా చిత్రీకరించడం అనేది అవివేకాన్ని. ఇంతకుముందు చెప్పిన వాళ్ళ పరిపాలన ఫామ్ హౌస్ పరిపాలన, మా పరిపాలన ప్రజాభవన్ పరిపాలన. కానీ ప్రజాభవన్ పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుందా, ఫామ్ హౌస్ పరిపాలన అందుబాటులో ఉంటుంది? ప్రజలు తేల్చి చెప్పారు కదా. అయినా వాళ్ళు పరిపాలనలో ముందు పోతున్న మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి కింద పడేసాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి జరగని పని. ఖచ్చితంగా హైకోర్టు తీర్పును గౌరవిస్తాం. అట్లాగే జీవోలు అయితే పబ్లిక్ డొమైన్లో ఇంకా వాళ్ళకు దగ్గరికి రాలేదో వాటి త్వరలోనే డిస్ప్లే చేసే ప్రయత్నం ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటాం. ఈ 2 నెలల పాలన అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా జరిగింది. మొత్తం కమిషన్ల కోసం కకృతి పడుతుంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 420 హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదంటూ కూడా నిన్న కేటీఆర్ మీపై విమర్శలు చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పాపం 2 సంవత్సరాలు ఆయన సోయిద పడిపోయినాడు. ప్రపంచంలో ఏం జరిగిందో కూడా ఆయనకు అర్థం లేదు. ఎందుకోసం అంటే ప్రజల మధ్య ఉండేవాడికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుస్తుంది. కాబట్టి ప్రజలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీ మాకు ఇచ్చారు. కేసీఆర్ గారు 2 నెలల నుంచి మీరు చూసినలా, నేను చూసిన, మీరు సీనియర్ జర్నలిస్ట్గా ప్రెస్ మీట్లో మీరు చూడాలి. నేను ఒక పొలిటీషియన్గా లేదా ఒక ఓటర్గా వారు ప్రజల మధ్యకు వచ్చేదని మాట్లాడితే నేను చూడాలి. నేను చూడలేదు, మీరు చూడలేదు. 2 సంవత్సరాలు గాయబైన ఆయన ఒక్కసారి భూమిని చీల్చుకొని బయటకు వచ్చినట్టుగాను, ఆకాశాలు చీల్చుకొని బయటకు వచ్చినట్టుగాను వచ్చి విలేకరుల సమావేశం పెట్టిండు. కొంచెం 2 నెలల్లో ఏమైందో ఆయనకేం అర్థమవుతుంది? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేసిందో గ్రామీణ ప్రాంతాల్లో గల్లీ గల్లీ ఘర్ ఘర్ గాం గాం పోయి ఓటర్లు అడిగితే, ప్రజలు అడిగితే వాళ్ళు చెప్తారు. చెప్పిండ్రు కూడా కదా, ఓటర్ రూపంలో చెప్పిండ్రు కదా. కాబట్టి ప్రజల మధ్య ఉండని కేసీఆర్ గారు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించిన కేసీఆర్ గారు, ప్రజల తీర్పును గుర్తించిన కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదన్నప్పుడు సోయలేదని అనుకుంటాం మనం. కాబట్టి మన తెలంగాణలో సామెత ఉంటుంది సతీష్ గారు, కాలు తప్పింది అంటారు. కాలు తప్పిడు అంటారు. కాలు తప్పడం అంటే ఏంటిది? జ్ఞాపక శక్తిని కోల్పోయిండు, వాస్తవాలు ప్రాక్టికల్గా తెలుసుకోలేకపోయాడు అంటూ ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు గౌరవనీయులు, వారి పట్ల మాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది. వారిని గౌరవప్రదంగా వారి వయసు రీత్యా మేము గౌరవిస్తాం. వయసు దాకా మాటలు మాట్లాడినా బాగుండేది. వచ్చి తోలు వెళ్తాడా? ఏం భాష అండి కేసీఆర్ గారు? అసలు నీ శరీరమే తోలు తప్ప ఏం లేదు. నీ లోపల రక్తమాంసాలు ఎప్పుడో కరిగిపోయినాయి. టోటల్గా మీ పార్టీ ఫెయిల్ అయింది. మీ కొడుకు కేటీఆర్ గారు, మీ అల్లుడు హరీష్ రావు గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ నువ్వు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు. నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే మీరు బయటకు రావాల్సిన ఉండకపోయింది కదా. తోలు తీస్తామని మాట్లాడడం అనేది కేసీఆర్ గారి స్థాయిలో, ఆయన వయసు స్థాయిలో కానీ, పొలిటికల్ అనుభవ స్థాయిలో కానీ, గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే నేపథ్యంలో కానీ తోలు తీస్తాం అనే పదాన్ని ఉపయోగించడం సరైనది కాదు. అది వారి విజ్ఞతగా పెడుతున్నారు. కాబట్టి ఆయన ముఖంలో పాపం కలలేదు, కళ్ళ తప్పాడు, సోయి తప్పాడు. అట్లాగే 2 ఏళ్ళ నుంచి ఏమైందో ఆయనకు సృజన లేదు, బహుశా అప్డేట్ కాలేదు. మీ ద్వారా మేము కేసీఆర్ గారు పెద్దలను మేము కోరుకుంటుంది ఏంటంటే, గౌరవ కేసీఆర్ గారు, మీ పట్ల మాకు గౌరవం ఉన్నది, కొంచెం అప్డేట్ కండి. ఈ 2 ఏళ్లలో ఏమైందో మీకు తెలియలేదు. ఇప్పటికైనా కూర్చొని ఆ పేపర్లు, మన ఆర్టీవీ లాంటి దాంట్లో చర్చలు, అప్డేట్స్ చూసుకోండి. అప్పుడు మీరు మాట్లాడండి. మీ మాటలకు మేము విలువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ 2 ఏళ్ళ నుంచి ప్రజలకు దూరమైన మీరు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజల తీర్పును గౌరవించిన మీరు
మీ స్టేట్మెంట్కి విలువ లేదు, ఇప్పుడు మీరు ఒక చెల్లని రూపాయి కానీ తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నారు. కేసీఆర్ ఇటు పాలమూరు రంగారెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ కూడా విమర్శలు చేస్తారు. మేజర్గా ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తోనే ఎందుకు అంత ఆగమం అవుతారు? కాంగ్రెస్ లీడర్లు కానీ ఇటు మంత్రులు కానీ ఎందుకు పరిశీలన అవుతారు? అసలు ఎందుకు భయపడతారు? కేసీఆర్కి ఇట్లా భయపడుతారా మీరు? సతీష్ గారు, కేసీఆర్ గారు మాకు భయపడి 2 నెలలు దాక్కున్నాడా, లేదా మేము కేసీఆర్కు భయపడి 2 సంవత్సరాలు పరిపాలన లేకుండా ఉన్నా? ప్రజలు తేల్చలేదు కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో. 2 ఏళ్ళు ప్రజల ముఖం చూడలేక ఆయన అన్నాడు కదా, మమ్మల్ని ఓడగొడితే నేను పోయి రెస్ట్ తీసుకుంటాను ఆయన అన్నాడు కదా, మేము అనలే కదా. రెస్ట్ తీసుకొని 2 నెలల తర్వాత బయటకు వచ్చింది కదా. చాలా క్లియర్గా తెలంగాణకు నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము భావించింది ఏంటంటే స్వరాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో వ్యవహారాల్లో కానీ నీళ్ళ వ్యవహారాల్లో న్యాయం జరగదని మేము కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేర్చాం. ఈ విషయం మీద లోక్సభలో చర్చ అవుతున్నప్పుడు అసలు కేసీఆర్ గారు లోక్సభ చర్చలే లేరు, వాస్తవాలు కదా. ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తుందంటే 68% కృష్ణానది జిల్లాలు తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నాయి. కానీ తెలంగాణకు సంబంధించిన మొత్తం 811 టీఎంసీలు కేటాయిస్తే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చారు, 500 పైగా టీఎంసీలు ఏపీకి తీసుకున్నారు. మేమేమంటున్నామంటే మొత్తం మా కేటాయించిన 811 టీఎంసీల్లో మాకున్న 68% కేటాయించమని మేము చెప్తున్నాం. మేము 10 ఏళ్లలో ఈ మాట కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడితే మీకు చూపెట్టండి, నేను చేతులుకొని నిలబడతాను. నువ్వు అక్కడికి కేసీఆర్ గారు మీరు పోయి రోజా దగ్గర పోయి అక్కడ మధ్యాహ్నం పూట చేపల పులుసు రేల పులుసు తీరుకొని రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పిన అసలు రాయలసీమలో నీకు సీట్లు ఇచ్చిలా? రాయలసీమ నీ పార్టీ ఉందని, పార్టీ తెలంగాణ సంబంధించిన పార్టీ. ఆ రోజు బూటగా వాగ్దానాలు చేసి మద్రాసుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి, రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసి అబాసు పాలై జలం విషయంలో ఎక్కడ న్యాయం చేయని నీకు రాజకీయంగా బేసికల్గా ప్రజలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి కదా. ఇది నేపథ్యం. ఈ నేపథ్యాన్ని తప్పించుకొని ఈరోజు మనకి కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేయడం కేసీఆర్ తగదు. చాలా క్లియర్గా 10 సంవత్సరాల టైంలో కృష్ణా నదీ జలాలు ఏవైతే తెలంగాణకు రావాలో దాన్ని ప్రశ్నించడంలో సాధించడంలో కేసీఆర్ గారు పూర్తిగా వైఫల్యం చెందినారు క్లియర్గా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి వచ్చిన వారు, ఆ ప్రాంతం మీద వారికి అవగాహన ఉన్నది. కృష్ణా నదీ జలాల్లో మా న్యాయం గురించి మేము ఫైట్ చేస్తాం. ఒకవేళ సీనియర్ నేతగా మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతం మీద ప్రేమే ఉంటే మా పోరాటానికి మీరు సహకరించండి కేసీఆర్ గారు. కానీ అబద్ధాలు మాట్లాడితే నిజాలు మేము చెప్తాం, మీరు అబద్ధాలు మాట్లాడితే నిజాలు మేము చెప్తాం. ఈరోజు మీ అబద్ధం తొందరగా బయట సమాజంలో తిరిగి రావచ్చు, కానీ నిజం బయటకు వచ్చినప్పుడు మీ అబద్ధం ఘోరంగా ఫెయిల్ అయిపోతుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది. ప్రజలు మా పట్ల మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా విశ్వాసం మళ్ళీ ఒకసారి ప్రకటించారు. మేము తెలంగాణ ప్రజలకు అన్ని కోణాల్లో న్యాయం చేసే దిశగా మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొనసాగుతుందని మేము చెప్తున్నాం. మొత్తానికైతే ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవిస్తాం, ఇటు జీవోలకు సంబంధించి కూడా మరి పబ్లిక్ డొమైన్లో అన్ని జీవోలను కూడా పెడతామని చెప్తున్నారు. మరోవైపు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంటే అన్యాయం చేసింది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి మరి పబ్లిక్ అందరూ కూడా రైతులందరికీ కూడా నీళ్ళు ఇస్తామని కూడా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.